దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దసరా ఉత్సవాల మనకు మోక్షం లేదు. ఆంధ్ర కాసేపు నువ్వు అయినప్పుడు సమర్పిస్తున్నా ఆహా. ఈనాటి ప్లీజ్, కార్యక్రమంలో తర్వాతి అంశం ఈ రూమ్ రెంట్ ఎంత సార్? 800. ఓ గాడ్, ఒక నైట్కి 800 ఖర్చు చేస్తున్నారా? వేస్ట్ సార్. ఇట్స్ ఆల్ రైట్. డబ్బు కాదు నాకు ముఖ్యం. ఏదో పట్టుదల పెరిగిందంతే. దట్స్ ఇట్. కమాన్ కూర్చో. ఇలా డిస్కరేజ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్, ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. దెబ్బ ఎలా తగిలింది సార్? ఎక్కడికి చెప్తాను. సార్, ఇప్పుడు నా ముందే మ్యాగజైన్ ఉంది. అందులో క్యారవన్స్ గురించి ఒక ఆర్టికల్ ఉంది. ఉంటే అటువంటిది ఒకటి మనం సంపాదిస్తే మన ట్రబుల్ తీరిపోతుంది. ఫ్యాంటాస్టిక్. మా జీతుగాడి దగ్గర ఓ ఫోక్స్ వ్యాన్ ఉంది. అందులో బెడ్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి. రాత్రికి మనం దాంట్లో ఊరు చేరుకుంటున్నాం. వ్యాన్ చాలా బాగుంది సార్. ఇంపోర్టెడ్. ₹1,00,000 పెట్టుకున్నాడు. 1 minute ఒకసారి. బ్యూటిఫుల్. డ్రైవర్ ఎందుకు తెచ్చారు సార్? వద్దన్నాను. మావాడి సేఫ్టీ తీసుకెళ్ళమని బలవంతం చేశాడు. ఈ అద్దాలకి కర్టన్స్ ఉంటే బాగుండేది సార్. తొందరపడకు. కాస్త ముందుకెళ్ళి ఊరు దాటాక ఏ తోపులో ఆపిద్దాం. ఈ వాళ్ళకి మీ పెళ్ళి సరిగ్గా 15 రోజులైంది సార్. లెక్క పెడుతూనే ఉన్నాం అనమాట. నీకు పెళ్ళి ఎన్నేళ్ళైంది? ఏడాది కావస్తుంది. కానీ ఆయనతో కలిసినది 4 రోజులే. ఏ, నువ్వంటే ఆయనకి ఇష్టం లేదా? చాలా ప్రేమగా ఉండేవారు సార్. నీకు ఆయనంటే ప్రాణం సార్. అచ్చు రాకెట్ సన్లా ఉండేవారు. నేను రాక్ అని పిలిచేదాన్ని. పేరేమిటి? విన్సెంట్, ఫ్రాంక్ విన్సెంట్. ఎలా విడిపోయారు మీరు? ఇట్స్ మై బ్యాడ్ లక్ సార్. ఆయనకి డబ్బు అంటే మహా పిచ్చి. ఒక మందుల కంపెనీలో టెక్నికల్ అడ్వైజర్ గా పనిచేస్తూనే ఒక మెడికల్ షాప్ తెరిచి ఆయన తమ్ముడు ఉంచారు. అతను లాస్ చూపించాడు. ఈ లోపు ఎవరు జపాన్ లో అక్కడేదో పెద్ద మందుల కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానన్నారు. నేను వద్దన్నాను. 3 నెలల్లో తిరిగి వచ్చి తీసుకువెళ్తానని వెళ్లారు. ఒక నెల రోజులు ఉత్తరాలు వచ్చాయి. ఆ తర్వాత అవి లేవు. ఇండియన్ ఎంబసీకి రాసావా? రాశాను సార్. ఆ పేరు గల వాళ్ళు ఎవరు అక్కడ లేరని జవాబు వచ్చింది. నా ఉద్దేశం పేరు మార్చుకుని ఏ స్మగ్లింగ్ చేస్తున్నారేమోనని. డబ్బంటే విన్సెంట్కి మహా ఇష్టం సార్. సో 10 నెలలుగా నీకు అతని గురించి ఏం తెలియదు అనమాట? లేదు సార్. అసలు మనిషి ఉన్నారు. ఊరుకో మ్యాగీ. ఐఎమ్ సారీ, నేను బాధ పెట్టాను. ఐ విష్ యూ షుడ్ కమ్ బ్యాక్ టు ఫ్రమ్ జపాన్. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి తెల్లారిపోతుంది సార్. నిశ్శబ్దంగా ఉండాలి. దసరా ఉత్సవాల మనకు మోక్షం లేదు. ఆంధ్ర కాసేపు నువ్వు అయినప్పుడు సమర్పిస్తున్నా ఆహా. ఈనాటి ప్లీజ్, కార్యక్రమంలో తర్వాతి అంశం బేబీ కవిత నృత్య ప్రదర్శన ఇంకొద్ది క్షణాలలో ప్రారంభించబడుతోంది. కిరణ్ హియర్. చెప్పు, నీకు ఎంత కావాలి? ఇవన్నీ నీకెలా తెలుసు? వాళ్ళు కూడా నీకు తెలుసా? మీ ఆస్తి చూస్తే జాలేస్తుంది. మీకోసం హోటల్కి వస్తాను. థ్యాంక్ యూ. ఇదే మన సామ్రాజ్యం మధ్య. ఇవాళ ఆ బ్రహ్మదేవుడైనా అడ్డుపడలేడు. ఈ రూమ్ రెంట్ ఎంత సార్? 800. ఓ గాడ్, ఒక నైట్కి 800 ఖర్చు చేస్తున్నారా? వేస్ట్ సార్. ఇట్స్ ఆల్ రైట్. డబ్బు కాదు నాకు ముఖ్యం. ఏదో పట్టుదల పెరిగిందంతే. దట్స్ ఇట్. కమాన్ కూర్చో. ఇలా డిస్కరేజ్ చేసిన మూడ్ పాడు చేయకు. కమాన్, ఇంకొక క్షణం కూడా మనం వృధా చేయకూడదు. కమాన్. 9 తొందర పడుకు నెమ్మది 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 నెమ్మది. Yes? Sorry for the disturbance, sir. We need one more signature of yours on the check-in sheet. May I send the bill, sir? Okay. No, I'll come down and sign. Welcome, sir. ఏమిటి సార్? ఏం లేదు, కింద ఇంకో సంతకం చేయాలట. మనిషిని పంపిస్తా అన్నారు. అతను ఎప్పటికి వస్తాడు? స్టార్ హోటల్స్ లో మందుకు పంపిస్తే మాసికాని తిరిగి వస్తారు కదా. నేనే వెళ్ళి సంతకం చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి సార్. ఓకే.
101 నుంచి మాట్లాడుతున్నాను. అక్కడ కిరణ్ గారు వచ్చారా? థ్యాంక్ యూ. వినాయకుడి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం. సార్ సార్, ఇక్కడ పడుకున్నారేంటి? రూమ్కి వచ్చేసరికి మూడైపోయింది. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నిద్ర లేపడానికి మనసు ఒప్పలేదు. లిఫ్ట్ లో చిక్ పడిపోయారా? ఆ సెక్షన్ ఫ్యూజ్ పోయింది. ఎలక్ట్రీషియన్ వచ్చి ఫ్యూజ్ వేసాక లిఫ్ట్ డోర్ స్టక్అప్ అయిపోయింది. అంతవరకు ఏం చేశారు? అరిచి గొంతులో పెట్టి లిఫ్ట్లోనే నిద్రపోయాను. ఐఎమ్ సారీ మ్యాగీ. లిఫ్ట్లో కాకుండా మెట్లు ఎక్కి వచ్చి ఉండాల్సింది. లిఫ్ట్ ఆగిపోతుందని మీరు మాత్రం కలగన్నారా? ఓ పని చేద్దాం మ్యాగీ. చెప్పండి సార్. రేపు రాత్రికే నా ఫస్ట్ నైట్. నేను ఎలాగో 4 రోజులు సెలవు పెడతాను. నువ్వు కూడా లీవ్ పెడితే. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్. జాలిపడొద్దు మ్యాగీ. ఇష్టపడితేనే సెలవు పెట్టు. విత్ ప్లెజర్ సార్. సార్ సార్, Somebody had sent this message to you, madam. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ మ్యాగీ. నా మనసు ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు మనకి ఏదో ఒకటి అడ్డుపడడంతో పట్టుదల పెరిగి మళ్ళీ ప్రయత్నించాను. ఇప్పుడు మనకి ఈ రూమ్లో ఏ అడ్డు లేదు, ఏ భయం లేదు. అయినా ఇప్పుడు కొత్తగా నా మనసు నాకు ఎదురు తిరుగుతుంది మ్యాగీ. నా లక్ష్మికి అన్యాయం చేయకూడదనిపిస్తుంది. శీలవతైన భార్య దొరకాలని మగవాడు అనుకున్నట్టే తన భర్త గుణవంతుడు కావాలని ఆడపిల్ల కోరుకోవడం తప్పు కాదు. ఒక్కరోజు తేడాలో నాకుగా నేను మాయను మచ్చ ఏర్పరచుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. పెళ్లికి ముందు నేను అనుభవం కోరుకున్నట్టే లక్ష్మి కోరుకుని మరో మగాడితో తొలిరాత్రిని పంచుకుంటే, ఓ గాడ్, ఆలోచన వస్తేనే భరించలేకపోతున్నాను. ఇన్నాళ్ళు ఈ ఆలోచన రానందుకు సిగ్గుపడుతున్నాను. ఒక్కటి మాత్రం నిజం మ్యాగీ, ఈ వారం రోజుల్లో నీతో మానసికంగా దగ్గర కావడంతో నాలో పిరికిదనం, భయం, బెదిరిపోయాయి. ఈ పాఠాలు నాకు నేర్పినందుకు, నాకు అవసరమైన శిక్షణ ఇచ్చినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు తెలియచేయాలో తెలియట్లేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మ్యాగీ. విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. మిస్టర్ కిరణ్, మార్గరెట్ రిజైన్ చేసింది తెలుసా? రిజైన్ చేసిందా? ఎందుకు సార్? బాంబే వెళ్ళిపోతానని రాసింది. వెరీ సిన్సియర్ ఎంప్లాయీ. ఎందుకు మానేసిందో మరి. ఎస్, హోటల్ తాలూకు ఫోటోలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. లిఫ్ట్ లో తప్ప అన్ని ఉన్నాయి. ఇప్పటికైనా నీకు ఎంత కావాలో చెప్పు. ఎంతో అక్కర్లేదు, 25,000. 25,000? నిజానికి ఇది చాలా చిన్న ర్యాన్సం. నేను అల్ప సంతోషం కనుక అడుగుతున్నాను. ఆ డబ్బు తీసుకుని 4 గంటలు పోరూరులో ఉన్న పాడుపడ్డ మసీద్ దగ్గరికి రా. నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. పోలీసులతో చెప్పడాలు అవి చేయకు. ఫోటోలు మీ ఆవిడకి అందుతాయి. హలో హలో, రండి. కూర్చోండి. వెళ్ళిపోయేలోపు మిమ్మల్ని ఇక చూడడానేమో అని భయపడ్డాను. ఐఎమ్ సారీ మార్గరెట్. బట్ ఐ షుడ్ థ్యాంక్ యూ సార్. దేనికి? రాత్రి ఆయన వచ్చారు. ఎవరు? విన్సెంటా? జరిగిన దానికి చాలా బాధపడ్డారు. అన్నీ మర్చిపోమని, తనతో బాంబే వచ్చామని ప్రాధేయపడ్డారు. కంగ్రాట్స్ మ్యాగీ. థ్యాంక్ యూ సార్. ఆవేశంలో నిన్న మనం ఒక్కసారి తప్పు చేసుంటే నేను జీవితం అంతా బాధపడవలసి వచ్చేది సార్. ఆయన దగ్గరికి ధైర్యంగా మనశ్శాంతితో చేరగలిగేదాన్ని కాదు. ప్రభు నన్ను క్షమించేవాడు కాదు. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం వల్ల మీ భార్యకి మీరు, నా భర్తకి నేను అన్యాయం చేసే దారుణమైన పరిస్థితి తప్పింది సార్. థ్యాంక్స్ అలాట్. నువ్వు రిజైన్ చేసావు నేను నా మీద కోపంతో అలా బిహేవ్ చేసావు అనుకున్నాను మ్యాగీ. ఎవరు సార్?
మీ మీద నాకెప్పుడు కోపం రాదు. నా కాపురం నిలబెట్టిన గొప్ప మనిషిగా మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోలేను సార్. వస్తాను మ్యాగీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. మీరిక కనిపించరని అనుకుంటేనే మై లార్డ్ బ్లెస్ యూ సార్.